ఇక బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ టెట్ 2025 ఆన్లైన్ పరీక్షలు నేటి నుంచి ఈ నెల 30 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు 9 రోజుల పాటు 16 సెషన్లలో నిర్వహించే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో 66 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు టీజీ టెట్ కన్వీనర్ తెలిపారు. ఇందులో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వరంగల్ జిల్లాల్లో సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు పరీక్షలు 2 సెషన్లలో 9 రోజుల పాటు మొత్తం 16 సెషన్లలో నిర్వహించనున్నారు. ఫస్ట్ సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, సెకండ్ సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించనున్నారు. కాగా టెట్ పరీక్షలకు సంబంధించి 83,653 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో పేపర్ 1 పరీక్షకు 63,261 మంది, పేపర్ 2 పరీక్షకు 1,20,392 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై మహేష్ గౌడ్ ఆరోపణలు చేయడంతో ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. తనపై ఫోన్ ట్యాపింగ్ కేసులో అసత్య ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కార్ తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తున్నారు అని మండిపడ్డారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమ పార్టీ నేతలపై ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బేషరతుగా మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అయితే టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ మా ఫోన్లను ట్యాప్ చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం దారుణమైన చర్య. ఈ చర్యకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇన్ఫార్మర్లని అనుమానంతో మావోయిస్టులు 3గురిని హత్య చేశారు. బీజాపూర్లోని పెద్ద కోర్మ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు మాజీ సభ్యుడు దినేష్ మోడియం కుటుంబానికి చెందిన 3గురిని మావోయిస్టులు కీలక సమాచారం పోలీసులకు అందజేశారని అనుమానంతో నరికి చంపారు. మొత్తం గ్రామంలో 7గురిపై దాడి చేయగా వారిలో 3 మరణించారు. మృతులు జింగు మోడియం, సోము మోడియం, అనిల్ మద్విగా సమాచారం. అలాగే గ్రామానికి చెందిన మరో 12 మందిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు బీజాపూర్ ఎస్పీ చంద్రకాంత్ గవర్నర్ పేర్కొన్నారు.